ఒక్క ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్తోని రేవంత్ సార్కు కళలు కూడా కేసీఆర్ సారే కనబడుతున్నాడు కదా. గట్లనే అనిపిస్తుందిలా. మరి అసలు రేవంత్ సారు సీఎం అన్న ముచ్చట్నే మర్చిపోయినట్టున్నది. బజార్ భాష మాట్లాడుతుండు. అంటే సంపుడు, తొక్కుడు, తొండలు గివే భాష, గివే ముచ్చట్లు. అసలు సీఎం అంతటి మనిషి గిసంటి దిక్మాల భాష మాట్లాడచ్చునా? గిట్లనే గరమైతురు జనాలు. పారి ఓసారి రేవంత్ సారు ముచ్చట్ల మీదనే అరుచుకుందాం. నిజం చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకునేందుకు చాలా మందికి ఇజ్జత్ అనిపిస్తున్నదోలా. సారేమో పాలన పక్కన పడేసిండు, ఇక మైకు ముంగట్నే బజారు భాష మాట్లాడుతుండు. అసలు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద, ఒక పెద్ద మనిషి తడికెలా ఉండాలి. మరి మన పెద్ద మనిషి ఎట్లున్నాడోలా? తొండలు పట్టే ముచ్చట్లు చెప్పబట్టి అంటే తిట్లు, బూతులు, రామచంద్ర. అసలు రేవంత్ సారు టీవీలో కనబడితే చాలు ఇక టీవీలే బంద్ పెడుతురు, చిన్న పోరలను దూరంగా ఉంచుతురు. ఎందుకంటే రేవంత్ సారు పుణ్యాన చిన్న పోరలు కూడా బూతులు నేర్చుకోవాల్సి వస్తుందట. గట్టున్నది కథ. నిన్నటికి నిన్న రేవంత్ సారు ఎట్లా మాట్లాడిండో లోకమంతా చూసింది. కేసీఆర్ సార్ను ఇటు రామన్నను నోటికి ఏదత్తే అది ఎట్లా పడితే గట్లా మాట్లాడిండు. అసలు రేవంత్ సార్ అట్లా మాట్లాడితే గొప్ప అనుకోవచ్చేమో, కానీ ఉన్న ఇజ్జత్ దించుకున్నాడు. సార్ మాట్లాడే బూతు పురాణానికి ఆ మీటింగ్కి వచ్చిన ఆడవడుచులే తలకాయ దించుకున్నారులా. గట్లున్నది సార్ వారి మాటలు. జాబిస్తాడట ఈయన కేసీఆర్ గారికట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబిస్తావా? ఇదా నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్. నీతో అయితే లేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వాని మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగొద్దు. ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి నీకు అసలు విచిత్రం అంటే విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసిన నువ్వు తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడొచ్చునా? కాదు, షేయి పార్టీని గెలిపించింది ఎందుకోలా? పాలన చేస్తాడనే కదా, ఏదో మార్పు వట్కత్తా అనే కదా. కానీ అవన్నీ పక్కన పెట్టిండు. తెల్లారితే చాలు కేసీఆర్ సార్ జపం చేస్తాడు. మొన్న కేసీఆర్ సారు విలేకరుల మీటింగ్ పెట్టినప్పటి సంది అసలు సారు నిద్ర కూడా పోతలేడు కావచ్చు. మన సీఎం సార్ కేసీఆర్ సార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలే గాని అది పక్కన పెట్టి మందిని మత్మర్పిచ్చుడేంది, తిట్ల దండకం అందుకుండేంది. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్. తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగి పోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగనే ఇయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానికా? అంతే కదా.
లేకుంటే ఏంది మరి అసలు బీఆర్ఎస్ లీడర్లే కాదు షేయి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు కూడా రేవంత్ సార్ స్పీచ్ను మెచ్చుతూనే మెచ్చుతలేరోలా కేసీఆర్ సార్ను తిడితే షేయి పార్టీ ఇజ్జతే పాతాళంలోకి పోతుంది, కాంగ్రెస్ సత్యనాశ అవుతుంది అని వాళ్ళే అంటారు. ఇక ఇంకో దిక్కు సోషల్ మీడియాలో కూడా జనాలు రేవంత్ సార్ను జరంత గట్టిగానే అరుచుకుంటారు. అసలు రేవంత్ సార్ ముఖ్యమంత్రి అన్న ముచ్చట ఆయన కన్నా మతికున్నదా, లేకుంటే రౌడీలు గూండా బ్యాచ్లు మాట్లాడినట్టు మాట్లాడుడేంది అని పొట్టు తిడుతురు సోషల్ మీడియాలో.